యేసు దైవ స్వరూపమా, దైవ స్వరూపమా, దైవ స్వరూపమా, యేసు దైవిక రూపమా, యేసు దైవ స్వరూపమా, దైవ స్వరూపమా, దైవ స్వరూపమా, మంచులోనే ముచ్చంలోనే జ్ఞానదీప్తివై రక్తముద్రితమయ్యా, మంచులోనే ముచ్చంలోనే జ్ఞానదీప్తివై రక్తముద్రితమై జలువారెనా రత్న సింధూరమై, రత్న సింధూరమై, యేసు యేసు యేసు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 30వ వచనం చదువుతున్నాను నేను. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదురు చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమునందు జీవం పొందినట్లును ఇవి రాయబడెను. యోహాను సువార్త ఆఖరికి వచ్చేపాటికి అపోస్టల్ అయినటువంటి యోహాను లాస్ట్లో 20వ అధ్యాయంలో రాసిన వచనం ఏంటంటే, ఎన్నో సూచక్రియలు చేయబడ్డాయి, ఎన్నో అద్భుతాలు చేయబడ్డాయి, కానీ ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే, యేసు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమునందు జీవం పొందినట్లు ఇవి రాయబడను అని రాయబడింది. యేసు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు, యేసు లేకపోతే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్టు 2 విషయాలు దాంట్లో మాట్లాడుతున్నాడు. దాంట్లో 2 విషయాలు. ఎందుకంటే యేసు క్రీస్తు అనే పదం పత్రికల నుంచి బాగా ఎక్కువగా బయలుపరచబడింది. రోమీ రాసిన పత్రిక దగ్గర నుంచి హెబ్రీ రాసిన పత్రిక వరకు యేసు క్రీస్తు లేకపోతే క్రీస్తు యేసు, తర్వాత ఆ పదాలు ఎక్కువగా దాంట్లో రాయబడ్డాయి. కానీ సువార్తల్లో ఎక్కువగా ఈ 4 సువార్తల్లో యేసు 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 అనే పదమే ఈ సువార్తలన్నింటిలో ప్రత్యక్షమవుతూ వచ్చింది. అంటే యేసు అనే పదం అనేది ఏంటంటే అని 2 అక్షరాలు అవి భూలోకాన్ని తలకిందులు చేసే ఈ 2 అక్షరాలు కూడా. యేసు అనే పదం ఏంటంటే రక్షకుడు అనే పదం, రక్షకుడు అనే ఆయన ఈ 2 పదాలు 2 మాటల కోసం లేఖనాలన్నీ కూడా ఎదురు చూస్తాయి. ఆయన కోసం రక్షకుని కోసం పాత నిబంధన లేఖనాలన్నీ, పాత నిబంధన ప్రవక్తలందరూ యేసు రక్షకుడు వస్తాడని చెప్పి ఎలా ఎదురు చూస్తారంటే అబ్రహాం దగ్గర నుంచి కూడా ఎదురు చూస్తూ వచ్చారు. మరి అంతకుముందు నుంచి కూడా ఎదురు చూసారేమో నాకు తెలియదు, కానీ ఎంత ఎదురు చూస్తారో ఆయన కోసం. అసలు ఆ ప్రభు వస్తాడు అని చెప్పి ఆయన వచ్చిన తర్వాత కొత్త నిబంధనలో ఆయన వచ్చిన తర్వాత మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో యేసు అనే పదాన్ని ఆయన పుట్టుక దగ్గర నుంచి గబ్రియేలు దూత మరియకు ప్రత్యక్షమై నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయన యేసు అని పేరు పెడతావు అని చెప్పి రాయబడినటువంటి ఆ మాట, దేవదూతల ద్వారా పెట్టబడినటువంటి యేసు అనే నామం ఈ యుగాలు అంతమయ్యే కొలది యేసు అనే నామం ఈ యొక్క 21వ శతాబ్దం వరకు కూడా దగ్గర 21వ శతాబ్దం జరుగుతున్నట్టుంది అనుకుంటుంది, 2020 సంవత్సరం. ఈ శతాబ్దాలన్నింటిలో కూడా యేసు అనే నామం భూలోకంలో ఆ మహిమ ప్రకాశిస్తూ వచ్చింది. ఆయన పుట్టుక కానీ, మరణం కానీ, పునరుత్థానం కానీ 2020 సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ కూడా
మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆయన ఎలా జన్మించాడో ప్రభు, ఎలా మరణించాడో, ఎలా పునరుత్థానుడయ్యాడో ప్రభు, ఈ మూడిట్లో క్రీస్తుని కలిగినటువంటి ఒక వ్యక్తిలో అది జీవం అనేది దాంట్లో ఉట్టిపడింది. జీవం అనేది ఉట్టిపడింది, దైవత్వం అనేది ఉట్టిపడింది, దేవుని మహిమ దాంట్లో ఉట్టిపడింది. నేటి పరిశుద్ధులకు అది ఒక ఆస్తిగా, ఆత్మకి ఐశ్వర్యంగా మార్చబడింది, ఆత్మకి ఒక స్వాస్థ్యంగా మార్చబడింది. ఒక మనకు తెలియనటువంటి ఆ యొక్క స్వాస్థ్యాన్ని మన అంతరాత్మ పొందుకుంటూ వచ్చింది. ఈ శరీరం ఎరగదు కానీ ఆత్మ ఎరుగుతుంది, ఈ శరీరం కనుగొనలేదు కానీ ఆత్మ కనుగొంది. ఏంటంటే ఎలా కనుగొనగలిగిందంటే యేసు అనే ఆ యొక్క రక్షకునిలో ఇవన్నీ కూడా ఆత్మకు లభ్యమయ్యాయి అని మనకు తెలుసు. ఎవరైతే క్రీస్తుని రక్షకుడు అంగీకరించారో వారందరికీ కూడా ఈ సత్యం తెలుసు. ఇది కనుక ఒక హృదయంలో జరగకపోతే ఈ బైబిల్ గ్రంథం, ముద్రించబడినటువంటి బైబిల్ గ్రంథం, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినటువంటి ఈ బైబిల్ గ్రంథం తెరవబట్టడం సాధ్యం కాదు, ఎవరి వల్ల కూడా కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత శుద్ధి చేయబడిన హృదయానికి తప్ప మరెవరికి కూడా ఈ గ్రంథం తెరవబట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదని వారు చెప్తుంటున్నాను. తర్వాత దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక మీరు నమ్మి జీవం పొందినట్లు మీరు నమ్మండి. నమ్మటం నీవైతే సమస్తం సాధ్యం. నమ్మటం ఏంటి? ఒక వ్యక్తి జీవితంలో క్రీస్తుని నమ్మటం అంటే ఏంటి? క్రీస్తునందు విశ్వాసం ఉంచడం. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? ఆయన రక్తం నందు విశ్వాసం ఉంచడం, ఆయన ప్రభువును నమ్మటం, ఆయన యేసుని నీ నోటితో ఒప్పుకోవటం, లేకపోతే నీ హృదయం ముందు విశ్వాసం ఉంచడం. ఇది ఒక హృదయంలో విశ్వాసం యొక్క క్రియ, ఆత్మ ద్వారా జరగవలసినటువంటి క్రియ ఒక హృదయం గ్రహించుకోగలిగితేనే ఆ జీవం ఎప్పుడైతే ఆ జీవాన్ని మీరు పొందినట్లు, అంటే ఆ జీవం ఎప్పుడైతే మీ హృదయంలోకి వస్తుందో చీకటిగా ఉన్నటువంటి హృదయం, అంధకారంలో ఉన్నటువంటి హృదయం ఒక్కసారి ఆ జీవపు వెలుగుతో నింపడినప్పుడు ఎలా ఉంటుంది హృదయం? అప్పుడు అర్థమవుద్ది దేవుడు అంటే ఏంటో, యేసు అంటే ఏంటో, క్రీస్తు అంటే ఏంటో అప్పుడు అర్థమవుద్ది. అప్పటి వరకు జీవించిన జీవితం వేరు, తర్వాత జీవించిన జీవితం వేరు. ఈ అపోస్తలుడైన యోహాను ఆఖరికి వచ్చేప్పటికి అన్ని అద్భుతాలు, ఎన్ని సూచక్రియలు, ఎన్నో క్రియలు, ఏంటి చనిపోయిన వారు లేపబట్టడం, తర్వాత ఎంతమంది స్వస్థపరచబడ్డారో. కానీ ఆఖరి అధ్యాయానికంటే 20 అధ్యాయాలు ఆఖరికి వచ్చేప్పటికి మీరు నమ్మి జీవం పొందినట్లు మీరు జీవం పొందాలి. యేసుక్రీస్తు ప్రభువుకి జీవాన్ని మీరు పొందాలి. అది కొరింథీ రాసిన పత్రికలో ఆయన జీవపు శ్వాసన, ఆయన జ్ఞానం యొక్క శ్వాసన అని రాయబడి ఉంది. జీవం మాత్రమే కాదు, జీవంలో శ్వాసన ఉంది. జ్ఞానం మాత్రమే కాదు, జ్ఞానంలో శ్వాసన ఉంది. ఈ జీవం యొక్క శ్వాసన, ఈ జ్ఞానం యొక్క శ్వాసన ఒక ఆత్మలో ఉంటేనే సేవా జీవితంలో రెండు వైపులా ప్రయాణిస్తాయి. ఆత్మలో లేకపోతే సేవా జీవితం గుడ్డిదైపోతాయి. మరలా చెప్తుంటున్నాను. కనుక యేసు అనే పదానికి ఏంటంటే రక్షకుడు అని అర్థం. మన బైబిల్ చూసుకోండి, తెలుస్తుంది చిన్న అక్షరాలతో. యేసు అనే పదానికి అర్థం ఏంటంటే యేసు అనే పదం రక్షకుడు అని అర్థం. అంటే పాపం నుండి రక్షించే ప్రభువు అని అర్థం. నేను ఇప్పుడు మీకు స్వార్థ చెప్తుంటున్నాను, యేసు అనే పదానికి అర్థం చెప్తున్నాను. యేసు ఏ విధంగా ఈ భూలోకంలో ప్రత్యక్షమయ్యాడో చెప్తున్నాను, ఏ విధంగా పాపం నుంచి ఆయన విమోచించాడో, విడిపించాడో అనే విషయాన్ని మీ మధ్యలో చెప్తున్నాను. ఎందుకంటే ఈ స్థాయి అనేక మంది తెలియదు. ఈ దినాల్లో ఈ లోకం మర్చిపోయింది. ఈ లోకంలో పాపం సంగతి మర్చిపోయింది, పరిశుద్ధతలో జీవించాలనే సంగతి అసలే మర్చిపోయింది. ఆ రెండు లేవు. ఆ రెండు లేకపోతే అసలు క్రీస్తే లేకపోతే ఈ రెండు అసలే ఉండవు. కనుక ఈ సత్యాన్ని ఆత్మ గ్రహించుకోవాలని మీ మధ్యలో చెప్తుంటున్నాను. యేసు అనే పదం అనేది ఏంటంటే 2 అక్షరాల పదం. పరలోకాన్ని భూలోకాన్ని ఏకం చేసింది ఆ యొక్క పదం. యేసు అనే దేవుడు, ఆ రక్షకుడు భూపరాలని ప్రభు ఏకం చేశాడు. ఆయన పరమండలము భూమి మీద దిగి వచ్చింది. పరమండలము భూమి దిగి వచ్చిందంటే పరమండలంలో ఉన్న క్రీస్తు దైవస్వరూపి ఈ లోకం దిగి వచ్చాడు. ఆయన ఈ లోకం దిగి వచ్చి మానవ స్వరూపిగా తను తాను బయలుపరుచుకున్నాడు. ప్రభు ఎలా బయలుపరుచుకున్నాడంటే ఆయనలో ఉన్న దైవత్వం, ఒక వ్యక్తి మానవ స్వరూపిగా క్రీస్తుని గ్రహిస్తే దైవత్వం తన హృదయం గ్రహించి ఆ వ్యక్తి పరితాపం చెందాడనమాట. ఎటువంటి దైవస్వరూపిని నేను నా హృదయం రక్షకుడిగా అంగీకరించాను కదా అని ఆ హృదయం ఎంత వేదన పడుతుందో. ఎందుకంటే ఆ ప్రభువుని రక్షకుడు అంగీకరించడంలో ఆ ధన్యత ఆత్మకి ఇవ్వబడింది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రెండు అక్షరాల్లో, యేసు అనే అక్షరాల్లో ఎంతమంది ప్రవక్తలు, పాత నిబంధన ప్రవక్తలు, నూతన నిబంధన రాయబడి ఉంది. యేసును గూర్చినటువంటి సాక్ష్యం ప్రవచనాల సారం అని రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తును గూర్చినటువంటి మరణ పునరుత్థానాలు, పుట్టుక ఇవన్నీ కూడా ప్రవచనాల సారం. అంటే ప్రవచనాల సారం అంతా కూడా ఈ ప్రవచనం అంటే ఏంటంటే మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషుల పరిశుద్ధాత్మ మూలంగా పలికారు దాన్ని. అందుకోసం అది ఆ సాక్ష్యం యేసుక్రీస్తు ప్రభువునికి వచ్చినట్టు ఇవన్నీ కూడా సాక్ష్యం అంతా కూడా ఆయన జీవితం అంతా కూడా ప్రవచనాల యొక్క సారం. ప్రవచనం యొక్క సారం అంటే ఈ వాక్యం, పాత నిబంధన కొత్త నిబంధన అంతా కూడా కలిపితే ఇన్ని ప్రవచనాలు ఉన్నాయో, ఈ ప్రవచనాల సారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన మరణ పునరుత్థానాలు, ఆయన పుట్టుక మరణ, ఇవన్నీ కూడా ప్రవచనాల సారం. ప్రవచనం
దీనిలో నుంచి ప్రవచనం పుట్టింది. ప్రవచనాల్లో నుంచి క్రీస్తు ఉద్భవిస్తే క్రీస్తులో నుంచి ప్రవచనాల సారం ఆత్మకు అందింది. ఈ ప్రవచనాల సారం ఏంటంటే క్రీస్తుని గురించి బయలుపరచడం. మన రక్షకుడైన యేసు మన హృదయంలో ఎప్పుడైతే మనలో నిలబడ్డాడో ప్రభు, పాప క్షమాపణ నిమిత్తం మనం ప్రభుని అంగీకరించామో, యేసు అని ఆ రక్షకుడు ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉపదేశించాడు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రిని గురించి ఉపదేశించాడు, లేకపోతే క్రీస్తు తండ్రిని గురించి చెప్పాడు. ఇలాగా త్రియేక దేవుని యొక్క శక్తి ఈ యేసు అనే పదంలో దాచిపెట్టబడింది. అందుకోసం ఇప్పుడు సైతాను దుష్టుడు ఏం చేస్తున్నాడంటే, ఈ యేసు అనే పదంలో ఉన్న రక్షణ యొక్క సౌభాగ్యాన్ని ఆత్మకు అద్దకుండా దుష్టుడు ఎన్నో కార్యాలు జరిగిస్తుంటున్నాడు. వాళ్ళు ఏంటంటే చాలామంది ఎంతమంది చూశాను, చేతులు ఎత్తేస్తారు, రక్షించబడ్డామంటే ఒప్పుకుంటారు, ఇమీడియట్గా బాప్తిసం తీసుకుంటారు. తర్వాత కొంతమంది బాప్తిసం తీసుకున్న తర్వాత రక్షించబడ్డామంటారు. ఈ స్థాయి ఎప్పుడైతే సంఘ వ్యవస్థలో ప్రవేశిస్తుందో ఇటువంటి వాళ్ళు వాక్యం చెప్పడానికి నిలబడుతున్నారు. వాక్యం చెప్పడానికి నిలబడితే ఏం చెప్తారు వాక్యాన్ని ఏమి కూడా తెలియదు. అందువల్ల సంఘ జీవితం ఏంటంటే దుష్టుడు ఇక్కడ డూప్లికేట్ చేస్తారని సత్యం ఎవరు గ్రహించుకోగలుగుతారు? యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా గ్రహించగలిగిన వ్యక్తి అత్యున్నతమైన స్థాయిలో నిలబడితే ఆ వ్యక్తి వేదన పడతారు, లేకపోతే వేదన పడరు. సంఘం ఆ లెవెల్లోనే గడిచిపోద్ది. అర్థం చేసుకోండి విషయాన్ని. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు ఎవరు చెప్పరు కాబట్టి తప్పకుండా చెప్పవలసింది కాబట్టి చెప్తున్నాను. ఈ విధంగా వాక్యం సంఘ స్థాయిలో వాక్యం ప్రబలం అవుతుంది అనుకోవద్దు. ప్రబలం అవ్వదు. వాళ్ళు ఎవరిని ద్వేషిస్తారంటే పరిశుద్ధుల్ని ద్వేషిస్తారు, ప్రార్థించే వారిని ద్వేషిస్తారు, ఆరాధించే వారిని ద్వేషిస్తారు, వాక్యం చెప్పేవారిని ద్వేషిస్తారు. అటువంటి వారికి వాక్యం ఇవ్వనీయకుండా అడ్డుపడతారు. ఇది జరుగుతుంది ఇప్పుడు సంఘ వ్యవస్థలో. ఇటువంటిది ఎందుకు జరుగుతుందంటే యేసుని రక్షకుడిగా అంగీకరించినందువలన, ఆత్మలో ఆ ప్రభావం లేనందువలన, ఆత్మలో ఆ మహిమ లేనందువలన, క్రీస్తు యేసు రక్తం యొక్క ఛాయ ఆ నిజ స్వరూపము ముద్ర ఆత్మలో లేనందువలన, క్రీస్తుని కలిగినటువంటి దర్శనం ఆత్మకు లేనందువలన, పరిశుద్ధాత్మ యొక్క దర్శనం ఆత్మకు లేనందువలన అంత సంఘంలో ఇటువంటి ఎన్నో విభిన్నమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుని చాలా నిర్లిప్తంగా ఆ స్థాయి గడుస్తుందనే సత్యాన్ని నేను మీ మధ్యలో చెప్తున్నానంటే అసలు ఎంత హృదయం వేదన పడితే నేను మీ మధ్యలో చెప్తున్నాను కూడా మీరు ఆలోచించుకోవాలి. అందుకోసం ఈ 2 అక్షరాల్లో యేసు అనే పదం ఆ యొక్క పదం అనేది అసలు ఒక పాట పాడినా, ఒక కవి ఒక పాట రాసినా, ఒక క్లాసికల్ సాంగ్ రాసినా యేసు అనే మాట లేకుండా ఆ పాట రాదు. దేవాన్ని లేకుండా పాట రాదు, నాదాన్ని లేకుండా పాట రాదు. హృదయ అంతరంగంలో పుట్టినటువంటి పదాలు అవి. క్రీస్తుతో పెనవేసుకుని హృదయ అంతరంగంలో పుట్టినటువంటి పదాలు. యేసు ఏంటంటే నువ్వు దేంటి నీతిపరుడు అయిన ప్రభు యేసు, నువ్వు పరిశుద్ధ స్వరూపం అంటే హృదయం ఆర్తనాదం చేస్తుంది, అంగలారుస్తుంది. అంతరాత్మ అంగలార్పలో ఆర్తనాదంలో ఈ స్తుతియాగం బయట తీసుకురాబడుతుంది, విజ్ఞాపన బయటకు తీసుకురాబడుతుంది అనే సత్యం ఒక హృదయం గ్రహించుకుంటేనే ఆత్మలో ఆ వ్యక్తి పరిపూర్ణతను సాధించగలుగుతారు, లేకపోతే పరిపూర్ణతను సాధించలేరు అని జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఈ రెండు పదాల్లో అతీతమైనటువంటి కాంతి దాంట్లో నుంచి బయటకు వచ్చింది. యేసు అనే పదవులో, ఎందుకంటే పరలోక భూలోకాన్ని ఆయన ఏకం చేసిన ప్రభువులో పరలోకం యొక్క మహిమ యొక్క కాంతి యేసులో దాచబడి ఉంది. ఆయన ఈ లోకంలో మానవస్వరూపుగా పుట్టిన ఒక మానవుడిగా పుట్టిన ప్రభు ఈ లోకంలో మానవుడిగా తను తాను బయటికి చూపించుకున్న అంతరాత్మలో ఆయనలో ఏముందంటే పరలోకం యొక్క మహిమ యొక్క స్వరూపం, దేవుని యొక్క మహిమ యొక్క స్వరూపం, క్రీస్తు యొక్క మహిమ యొక్క స్వరూపం, పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని యొక్క మహిమ స్వరూపం. ఆయన మహిమానికుడైనటువంటి ప్రభువు ఆయనని తెల్లంగా చెప్తుంది. ఆయన కలిగిన హృదయం తెల్లంగా చెప్పగలుగుతుంది. ఏంటంటే ఆయనలో అంత అతీతమైన దైవికమైన మహిమ దాచబడి ఉందని సత్యం ఆ హృదయానికి మాత్రమే తెలుసు, మరెవరికి కూడా తెలియదు. అది ఆ ఉపదేశాలు ధన్యమైనవి, జీవితాలు ధన్యమైనవి, ప్రార్థనలు ధన్యమైనవి, సేవ ధన్యమైనది, పరిచర్య ధన్యమైనది. అటువంటి బిడ్డల్ని ప్రభు ఈ లోకంలో నిలబెట్టాలని మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసి ఉంది. ఆ విషయం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత దేవుని వాక్యం మనం చూసినట్లయితే కనుక దాంట్లో అతీతమైనటువంటి కాంతి, ఏ కాంతో అసలు మాకు అర్థం అవ్వదు. ఆదికాండంలో చూస్తే వెలుగు కలిగింది. వెలుగు కలిగినప్పుడు అది లోకాన్ని వెలిగించింది. ఆ వెలుగు లోకాన్ని వెలిగించిందంటే ఆ వెలుగు యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన చెప్పాలంటే అదృశ్య స్వరూపమైనటువంటి ప్రభువు ఆయన. అప్పుడు సూర్యచంద్ర నక్షత్రాలు సృష్టించబడలేదు వెలుగు రావడానికి. ఒక వెలుగు లోకంలోకి వచ్చింది. ఎలా వెలిగించింది లోకాన్ని? చీకటిని మటుమాయం చేస్తూ ఆ వెలుగు జ్యోతులు ఆకాశ మండలాల్లో, ఈ శూన్యంలో, ఈ చీకటి తరంగాల్లో ఈ వెలుగు
ఎటువంటి ఎటువంటి జీవజ్యోతులను వెలిగించిందో, లేకపోతే ఎటువంటి కాంతి పదం అంటే ఆ కాంతి యొక్క మార్గాలని తేటపరిచిందో ఆ జీవం మానవుడు జీవించడానికి ఆ వెలుగు స్వరూపి ఆ ప్రభు ఈ లోకాన్ని, ఈ భూగోళాన్ని ప్రభు ఆయన ఆ వెలుగుతో ఎలా నింపాడో, ప్రభు చీకటి అయినటువంటి గోళాన్ని ఏ విధంగా వెలుగుతో నింపాడో అసలు అర్థం చేసుకోవడానికి మన మనసులో మన హృదయంతరంగాలు చాలా ఆ విషయాలు తీసుకుంటారు. అది కొత్త నిబంధనకు వచ్చేప్పటికీ అన్నాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు, జగత్తుకు పునాది వేయబడక మునిపే అన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రేమలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే అంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తు యొక్క ప్రేమలో దేవుని ఈ లోకాన్ని, ఈ ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. అప్పుడే అనాది కాలంలోనే అన్నాడు. దేంట్లో అర్థం చేసుకోవాల్సింది. అందుకోసం ఈ వాక్య భాగాల్లో ఆ వెలుగు ఎటువంటి వెలుగుగా కనిపించిందంటే, ఆ వెలుగు సామాన్యమైన వెలుగు కాదు. ఆ వెలుగు తర్వాత ఆ అతీతమైన కాంతి అన్న, నేను చాలాసార్లు అతీతమైనటువంటి కాంతి, పరలోక మహిమ యొక్క తేజస్సు అంతా యేసులోనే నింపబడి ఉంది, క్రీస్తులోనే నింపబడి ఉంది. అది గనక ఒక వ్యక్తి రక్షించబడిన స్థాయి తన హృదయంలో లేకపోతే ఇది గ్రహించడానికి అది సాధ్యం కాదు అని చెప్పబడుతూ ఉంది. తర్వాత అపోస్తలులు తర్వాత అపోస్తలుడైన పౌలుతో 12 మంది అపోస్తలులు ఇస్కరియోతు యూదా తప్పిన తర్వాత దేవుడు అపోస్తలుడైన పౌలుని సౌలు పౌలుగా మార్చబడి తన సేవా జీవితంలో అపోస్తలుడుగా తను ఎన్నిక చేసుకున్నాడు. ఆయన తన సేవకుడిగా ఎన్నిక చేసుకున్నాడు ప్రభు. తర్వాత ఈ యొక్క అపోస్తలులందరూ కూడా ఆ వెలుగుని కళ్ళారా చూసినట్టు వాక్యం చెప్తా ఉంది. ఒక్కొక్క అపోస్తలుడు ఒక్కొక్క విధంగా క్రీస్తుని చూసినట్లు చెప్పబడతా ఉంది. మత్తయి సువార్తలో చూసినట్లయితే కనుక దాంట్లో రాస్తాడు ఆయన, యేషయా ద్వారా ప్రవచించబడిన ప్రవచనం, చీకట్లోనే ఉన్న ప్రజలు వెలుగు చూస్తారని చెప్పబడిన ప్రవచనం, ఈ ప్రవచనం అక్కడ నెరవేర్చబడినట్లు మత్తయి సువార్తలో రాయబడి ఉంది. ఇలాగా మార్కులో కూడా రాయబడి ఉంది, నాకు జ్ఞాపకం లేదు. కానీ మత్తయి, మార్కు, లూకా దాంట్లో కొద్దిమంది మాత్రం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆయనకు వెలుగుని వారు కనులారా చూడగలిగారు. ఈ అపోస్తలులు ఎటువంటి దర్శనం వారికి లభించిందంటే, క్రీస్తుని చూడటంలో, ఆ వెలుగు స్వరూపిని చూడటంలో కానీ, ఆ మహిమ స్వరూపిని చూడటంలో కానీ, ఆ ప్రేమ స్వరూపిని చూడటంలో కానీ, ఆ పరిశుద్ధమైన స్వరూపిని చూడటంలో కానీ, వాళ్ళకు అనుగ్రహించినటువంటి ఆ ఉన్నతమైన దైవికమైన శక్తి ఎన్ని కోణాల గుండా అంతరాత్మను ప్రకాశింపజేసిందో, ఎన్ని కోణాల గుండా వారి అంతరాత్మ వెలిగిందో, ఎన్ని అగ్నిజ్వాలలో లేకపోతే ఎన్ని మహిమాయుక్తమైన జ్వాలల్లో క్రీస్తు మహిమను వారు చూడగలిగారో, పరలోక సంబంధమైన మహిమ యొక్క ఆ స్థాయిలో, ఆ మహిమా కోణాలలో ఈ అపోస్తలులు ఎలా చూడగలిగారో మనకు అర్థం కావాల్సినది. అందుకోసం వారు చిత్రీకరించిన చిత్రీకరణ దేవుని వాక్య భాగాల్లో రకరకాలైన చిత్రీకరణ దాంట్లో దాచబడి ఉంది. తర్వాత చూసినట్లు యోహోను చూస్తే, యోహోను 8వ అధ్యాయం అనుకుంటా, ప్రభు అంటాడు, ఆయన నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉండును అంటే, ఆ అపోస్తలుని యోహోను ఎలా చూశాడంటే క్రీస్తులో జీవపు వెలుగు చూశాడు. ఆ యొక్క ఆ యొక్క స్వార్థను రాస్తుంటున్నప్పుడు క్రీస్తులో యొక్క జీవపు వెలుగు అంటే, ఆ జీవపు వెలుగు ఏంటో అసలు మనకు చెప్పడానికి కూడా అర్థం కాదు. అది జీవాన్ని ఇచ్చేది, హృదయ అంతరంగానికి, అంతర్య జీవితానికి, ఈ అపవిత్రమైన స్థాయికి జీవం ఇచ్చి అంటే ప్రాణం ఇస్తుంది. దాంట్లో ఈ లోకం చీకటి లోకంలో, చీకటిలో బ్రతుకుతున్నటువంటి ఈ మానవ జీవితంలో ఈ యొక్క అంతర్య స్థాయిలో ఈ వెలుగు మనిషికి జీవాన్ని ఇచ్చింది, ఆత్మని జీవింపజేసింది, అంతరాత్మని, చనిపోయిన అంతరాత్మని జీవింపజేసింది. మానవుని యొక్క అంతరాత్మ పాపంలో బ్రతుకుతుంది, పాపంలో జీవిస్తుంది, అంధకారంలో జీవిస్తుంది. దానికి అసలు తేడా లేదు. పాపానికి పరిశుద్ధికి దానికి తేడా లేదు. వెలుగుకి చీకటి దానికి తేడా లేదు. యంత్రాత్మ 6000 సంవత్సరాల నాటి యొక్క ఆ చీకటి బ్రతుకు, ఆ పాప బ్రతుకు మానవ హృదయంలో నిలబడి ఉంది. ఆ పాప బ్రతుక్కి జీవం అంటే ఏంటో తెలియదు, వెలుగు అంటే ఏంటో తెలియదు, ప్రేమ అంటే ఏంటో తెలియదు. ఆ కటిక చీకటిలో నడుస్తున్నటువంటి ఆ హృదయానికి, ఆ జీవితానికి అపోస్తలుడైన యోహాను రాస్తున్నాడు 8వ అధ్యాయంలో, ప్రభు మాట్లాడుతుంటున్నాడు, నేను లోకానికి జీవనిచ్చాను, నేను జీవపు వెలుగు, నేనే జీవాన్ని అన్నాడు. ఆ జీవపు వెలిగించేసింది మానవ హృదయాన్ని. ఎలా వెలిగించిందంటే, ఎప్పుడైతే ఆ బొట్టు ఆ హృదయంలో పడిందో ఆ జీవం ఆత్మలో ప్రకాశించింది. ఆ విధంగా యోహాను చూశాడు. ఆ విధంగానే యోహాను, పేతురు, యాకోబు ముగ్గురు కూడా పేతురు పత్రికలో చూసినట్లయితే కనుక వారు రూపాంతర అనుభవంలో, అది ఎన్నోసార్లు చెప్పాను కానీ అంత ఎక్స్ప్లెయిన్ చేయను. నేను ఒక విషయం చెప్తున్నాను. పేతురు 2వ పత్రికలో ఆ మహాదివ్య మహిమ నుండి అంటే దివ్యమైన కాంతితో ఆ మాటలో పరలోకం నుండి ఉద్భవించే ఆ మాటలో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించాను ఒక శబ్దము మహాదివ్య మహిమ నుండి వచ్చినప్పుడు అది ప్రవచనం అంటే, అది మాట అంటే, అది దేవుని వాక్యం అంటే. అది ఈ వాక్యం ఏంటంటే
మళ్ళీ రాస్తాడు ఆయన ఏంటి ఆ దర్శనం కంటే కూడా ఈ వాక్యం, ఈ ప్రవచన వాక్యం మనకి చాలా ప్రాముఖ్యమైంది అంటాడు దాంట్లో. మరి అక్కడ ఉందో నేను చదవలేదు కానీ ఇప్పుడు దాంట్లో వీటన్నిటికంటే కూడా ప్రవచన వాక్యం అంటాడు దాంట్లో. ఈ ప్రవచన వాక్యం ఎంత ఎంత ఉన్నతమైంది అంటే దాంట్లో అంత స్పష్టంగా రాస్తాడు ఆయన. ఎందుకంటే ఆ యొక్క మహాదివ్య మహిమ అంటే దాన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు అసలు. ఎటువంటి మహిమ ఏంటో దాంట్లో ఏముందో ఎవరికి కూడా తెలియదు. అటువంటి దాంట్లో నుంచి ఆయన వాక్కు బయట తీసుకురాబడి ఈ అపోస్తలులకి, యోహోనికి, పేతురికి, యాకోబుకి ఈ సత్యాలు వాళ్ళు బయలుపరచాలని, తను తాను నిరూపించుకోవాలని, తన అధికమైన శక్తిని ఓపెన్ చేసి వాళ్ళు చూపించాలని, తన మహిమా ప్రభావాన్ని వాళ్ళ ముగ్గురు చూపించాలని అపోస్తలులైన ఈ ముగ్గురిని కూడా ఎత్తైన కొండ మీదకి రూపాంతర అనుభవంలోని తీసుకెళ్ళినప్పుడు క్రీస్తు మహిమను చూసి వాళ్ళు పడిపోయినట్లుగా మనం చూడగలం. ప్రభువా, మీ యోహోనికి ఏంటి, ఏలియాకి, మోషేకు, నీకు 3 గుడారాలు కడతాం ప్రభు అంటే వాళ్ళు తెలియదు. యేసుక్రీస్తు ప్రభు శరీరం మరికొన్ని సంవత్సరాలకి ఈ లోక ప్రపంచం మీద కల్వరి కొండల మీద ఆయన యొక్క శరీరం గుడారంగా కట్టబడుతున్న సంగతి వాళ్ళకి తెలుసుకోలేకపోయారు. అప్పుడు తర్వాత అర్థమై ఉంటుంది, ఆయన మరణం తర్వాత అర్థమై ఉంటుంది. పరిశుద్ధుడైనటువంటి ప్రభు ఆయన సశరీరుడుగా ఈ లోకంలో పుట్టి తన ప్రాణాన్ని అర్పించి తన పరిశుద్ధమైన శరీరాన్ని గోల్గొతా కొండ మీద ప్రభు ఆయన కటిక పాపాత్మలో నివసించే స్థలంలోకి, దుష్టులు దుర్మార్గులు నివసించే స్థలంలోకి, అంధకారంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థాయిలోనికి, కల్వరి శిలువ మీదకి ప్రభు ఆయన ఎక్కి ప్రభు ఆ మార్గంలో నడిచి, ఆ శిలువ మార్గంలో నడిచి ఆ ప్రాణాన్ని అప్పగించి ప్రభు ఆ కల్వరిలో ప్రాణం పెట్టి ఆయన తన శరీరాన్ని అక్కడ గుడారం కట్టాడు. దేవుడు సర్వలోకానికి పాప పరిహార బలిగా తన ప్రాణాన్ని అర్పించి ఆ కల్వరి కొండ మీద అది సువార్త అంటే అది, సత్యం అంటే అది, మర్మం అంటే అది, దైవత్వం అంటే అది, దైవిక స్వరూపం అంటే అది. అటువంటి కార్యాన్ని ప్రభు కల్వరి శిలువలో ప్రభు చేశాడని సత్యం మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. అందుకోసం దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఈ కాంతి అనేది ఎక్కడ ప్రభావితమైందంటే, ఏ వ్యక్తి క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారో జ్ఞాపకం చేసుకోండి. రక్షకుడిగా అంగీకరించిన హృదయం సంగతి నేను మాట్లాడుతుంటున్నాను. రక్షకుడిగా అంగీకరించని హృదయం సంగతి కూడా మాట్లాడుతుంటున్నాను. రక్షకుడిగా అంగీకరించిన హృదయాలు ఈ సంఘ జీవితంలో మెల్ట్ అయిపోయాయి. ఎలా మెల్ట్ అయిపోయాయి అంటే కలిసిపోయారు. ఎవరేంటో తెలియదు దీంట్లో. కానీ రక్షించబడిన హృదయం, ప్రభువు రక్షకుడు కలిగిన హృదయం, వారి జీవిత విధానాలు వారిని గురించి సాక్ష్యం ఇస్తాయి. ఇంకేం అవసరం, వారి జీవితాల్లో సాక్ష్యం ఉంటుంది, వారి బ్రతుకుల్లో సాక్ష్యం ఉంటుంది, వారి నడకల్లో సాక్ష్యం ఉంటుంది, వారి జీవితాల్లో పరిశుద్ధత నింపడి ఉంటుంది, వారి ఆరాధనలో క్రీస్తు మహిమ ప్రకాశిస్తుంది, వారి జ్ఞాపనలో క్రీస్తు యొక్క అంగలార్పు వేదన పడుతుంది. వారి యొక్క అనుగ్రహించే ప్రత్యక్షతల్లో మహిమ యొక్క ప్రత్యక్షతలు ఆత్మలు లభ్యమవుతాయి, మహిమ యొక్క ప్రకాశిత ఆత్మలు లభ్యమవుతాయి. దేవుని వాక్యం యొక్క నిబంధన చేయబడిన ఆయన క్రీస్తు యొక్క రక్తం వారి హృదయాల్లో ఎల్లవేళలా భద్రం చేస్తూ ఉంటుంది. అది అర్థమైపోతుంది. అందుకోసం ఈ రక్షణ అనేది, ఈ రక్షణ ఔన్నత్యం అనేది, ఈ రక్షణ ప్రకాశత అనేది, ఈ రక్షణలో ప్రకాశించే సత్యాలు అనేవి ఒక వ్యక్తి క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించగలిగితేనే వారికి అర్థమవుద్ది, లేకపోతే అర్థమవుతుంది. నేను మరి చెప్తున్నాను. ఎందుకంటే ఈ వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఎన్ని ప్రవచనాలు దాంట్లో నెరవేరాయో, ఈ రక్షణ అనే స్థాయికి వచ్చేప్పటికీ పరలోకం యొక్క దేవుని యొక్క స్థాయి జ్ఞాపకం చేసుకోండి, పరలోకంలో ఉన్న పరిశుద్ధుల యొక్క స్థాయి, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్థాయి, ఆయన వేదన పడినటువంటి కలవరి స్థాయి, ఆయన గెస్సేమైన తోటలో వేదన పడినటువంటి గెస్సేమైన అనుభవం, తర్వాత తండ్రి అయిన దేవుని యొక్క మహిమ యొక్క సార్వభౌమత్వం, ఆ సార్వభౌమత్వం, ఆ అధికారం, ఆ స్థాయి, ఇవన్నీ కూడా ఈ రక్షణకి కనెక్ట్ చేయబడ్డాయి. ఎప్పుడైతే ఈ యొక్క రక్తం ఒక ఆత్మకి అందించబడుతుందో, ఈ కనెక్టివ్గా ఈ యొక్క మార్గాలన్నీ కూడా ప్రతి విధమైనటువంటి దైవికమైన పరిశుద్ధమైన మార్గాలకి కనెక్ట్ చేయబడింది ఈ రక్షణ యొక్క స్థాయి. ఎప్పుడైతే ఈ వ్యక్తి రక్షణలో ప్రకాశిస్తారో, రక్షణ ఔనిత్యంలో వారు ఆనందిస్తారో, రక్షణలో వారి హృదయం స్థిరపరచబడతా ఉంటుందో, నూతనపరచబడతా ఉంటుందో, అంతరాత్మ ఈ పరిశుద్ధుల యొక్క మహిమైశ్వర్యం ఆత్మకి నెమ్మది పొందుతుంది, ఆత్మలో ప్రకాశిస్తుంది, అర్థమవుతుంది, వాక్యం యొక్క నిబంధనలు అర్థమవుతాయి, వాక్యం యొక్క సత్యములు అర్థమవుతాయి, వాక్యంలో దాచిపోయిన అమూల్యత అర్థమవుతుంది, ఏంటి అని సత్యం అర్థమవుతుంది. ఇన్ని అర్థమయ్యే సంగతులు దేవుడు ఈ రక్షణ యొక్క స్థాయిలో ఆత్మకు పెట్టాడు. ఎప్పుడైతే ఈ వ్యక్తి రక్షణ యొక్క స్థాయిని కోల్పోతున్నారో ఇవన్నీ కూడా కోల్పోతున్నారు వారి జీవితం, ఈ సమస్తాన్ని కూడా వారు కోల్పోతున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత దేవుని వాక్య భాగంలోనే ఉంది, ఈ రక్షణలో అసలు రక్షణ కాంతి అంటే అర్థం ఏంటంటే
ఈ లోకంలో జీవిస్తున్న వ్యక్తి ఎటువంటి వ్యక్తి ఉంటారు? ఈ లోకంలో జీవిస్తున్న వ్యక్తి అసలు ఎంత నీతిమంతుడు అనుకున్నా, లేదా ఎంత పరిశుద్ధమైన అమ్మాయి అనుకున్నా, స్త్రీ అనుకున్నా, లేకపోతే ఎంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి అనుకున్నా, లేకపోతే ఏంటి దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు మోకరించి ప్రార్థన చేస్తున్నాం అనుకున్నా, ఎన్ని అనుకున్నా సరే ఆ యొక్క నీతి ఆ నీతి సంప్రదాయాలతో కూడినటువంటి నీతి. ఆ నీతి స్వనీతి దేవుని నీతి నెరవేర్చదు. సంప్రదాయాలతో కూడినటువంటి నీతి దేవుని నీతి నెరవేర్చదు. దేవుని నీతిని నెరవేర్చేది ఏంటంటే కల్వరిలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తంలో చిందించబడినటువంటి ఆ నీతి దేవుని యొక్క నీతి నెరవేరుస్తుంది. అక్కడ నిలబడాలి ఒక హృదయం. అక్కడ నిలబడితే కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి స్థానాలు, ఇన్ని ఉన్నతమైన స్థానాలు ఒక వ్యక్తికి, ఇన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు అన్నాడు ప్రభు. నేను మరుగైన సంగతులను నేను మీకు తెలియపరుస్తాను అన్నాడు ప్రభు. మరుగైన సత్యాలను మీకు నేను తెలియపరుస్తాను అన్నాడు ప్రభు. ఇటువంటి సత్యాలు ఆత్మ లభించాలంటే ఒక వ్యక్తి రక్షణ యొక్క ఆ క్రీస్తు యేసు యొక్క రక్తంలో వారు స్థిరులుగా నిలబడగలిగితేనే సంవత్సరాలు గడిచే కొలది వారి జీవితాలకి ఆత్మకు అందించేటువంటి ఆ ప్రకాశత, ఆత్మకు అందించేటువంటి క్రీస్తులో ఆ రహస్య స్థానం, అది అర్థం కావాలి. రహస్య స్థానం అంటే అంతరంగంలో ఒక వ్యక్తికి రహస్యమైన స్థానం ఉంటుంది. అది ఎవరు కూడా చూడలేరు ఆ రహస్య స్థానాన్ని. ఆ రహస్య స్థానం దేవునిదై ఉండగలిగితే, క్రీస్తుదై ఉండగలిగితే, పరిశుద్ధుడైన ప్రభువుదై ఉండగలిగితే వారి జీవితాలు ధన్యమవుతాయి అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. అందుకోసం రక్షకుని యొక్క ప్రేమ ఎలా ప్రత్యక్షమైందంటే రెండో తిమోతిలో 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చదివి ముగిస్తాను. 2 తిమోతి 1వ అధ్యాయంలో 19వ వచనంలో 10వ వచనం చదువుతున్నాను. అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది నేను తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను అన్నాడు. ఆయన అనాది కాలంలోనే అన్నాడు. ఆయన రక్షకుని ప్రత్యక్షత వలన అన్నాడు. అక్కడ రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన కృప అన్నాడు. దాంట్లో అసలు ఒకదానికొకటి కనెక్టివ్గా ఎన్ని వర్డింగ్స్ ఉన్నాయి దాంట్లో. రాయబడి ఒక్క వర్డ్ కాదు, దాంట్లో ఒకదానికొకటి సమకూర్చబడినటువంటి విషయాలన్నీ కూడా ఎన్నో దాచబడి ఉన్నాయి. ఆ కృప అన్నాడు. దాంట్లో ఈ కృప రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన కృప అని ఒకటైతే, కల్వరిలో బయలుపరచబడినటువంటి అయిన కృప ఒకటైతే, క్రీస్తు మహిమలో బయలుపరచబడినటువంటి మహిమాయుక్తమైన కృప ఒకటైతే, అసలు ఈ కృపను గురించి ఎన్ని విధాలుగా బైబిల్ చెప్తుందంటే అర్థం ఏంటంటే ఆయన రక్తం మానవ హృదయంలో ప్రవేశించి రక్షణ బాహుళ్యం ఇవ్వడంలో ఈ కృప ఇన్ని విధాలుగా ప్రకాశిస్తుంది. ఒక విధం కాదు. ఆయన ఏమై ఉన్నాడు అనే కృప ప్రతి స్థాయికి కూడా అది అంతరాత్మలు విరుస్తూ వచ్చింది. ఆ కృప అనేది చాలామందికి కృప అంటే ఏంటో తెలియదు. ఒకే మాట తెలిసి ఏంటంటే దేవుని కృపణి అంటారు కానీ ఈ కృప అనేది ఎన్ని విధాలకు అంతరాత్మలో ప్రకాశించి దేవుని మహిమను ఇప్పి చూపిస్తూ ఉంది. ఈ కృప మానవ హృదయంలో దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన సత్యం ఏమై ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వాక్యం దీవించిన కాక మళ్ళీ ఈ వాక్యం ధ్యానించుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువా నీ కొందరు తండ్రి, ఉన్నతమైన మహామహుడు అయినటువంటి దేవుడు అయిన నీవు నీ కార్యం సఫలం చేయండి ప్రభువా. తండ్రి, నీ వాక్యాన్ని ఎంత బోధించినా సరే అది నూతనమైంది ప్రభా, అది కొత్తదైంది ఆత్మకు తండ్రి. ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టినటువంటి నీ వాక్యం, సర్వసంపదలతో కూడినటువంటి నీ వాక్యం ప్రభా, నీ యొక్క మర్మాన్ని ఇప్పి చూపించినటువంటి నీ వాక్యం ఆత్మకి తండ్రి బలపరిచావు ప్రభా. నువ్వు ఆత్మల్ని లేకపోతే నీ వాక్యాన్ని బోధించగలిగే వారిగా మేము ఉండగలిగే వాళ్ళం కాదు ప్రభా. తండ్రి, నీ స్థిరమైనటువంటి ఆ పునాదిలో ఆత్మలు నిలబెట్టుకున్నావు తండ్రి. నువ్వు ఎంతమంది వాక్యం వింటున్నారో వారి హృదయాలకి అర్థమయ్యేలాగా చెప్పగలగటానికి సహాయం చేయండి. అనేక ఆత్మల్ని ప్రభు సమకూర్చండి, అనేక ఆత్మలు లేవనెత్తండి ప్రభా. మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి ప్రార్థన అంగీకరించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.